ఓం శాంతి 17/6/22. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉంటూ మీ వికర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే వికర్మాజీతులుగా అయిపోతారు. పాత లెక్కాచారాలన్నీ తీరిపోతాయి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలకు అన్ని విషయాల త్యాగము సహజమైపోతుంది అని అడుగుతున్నారు. జవాబు: ఏ పిల్లలకైతే లోపల నుండి వైరాగ్యం కలుగుతుందో వారు ప్రతి విషయంను సహజంగానే త్యాగం చేసేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీలో మేము ఇవి ధరించాలి, ఇవి తినాలి, ఇవి చేయాలి అన్న కోరికలు ఉండకూడదు. దేహ సహితంగా మొత్తం పాత ప్రపంచమంతటిని త్యాగం చేయాలి. పిల్లలైన మీకు అరచేతిలో వైకుంఠము నెచ్చేందుకు తండ్రి వచ్చారు. కావున ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధి యోగం తొలగిపోవాలి అని బాబా చెప్తున్నారు. పాట: మాత ఓ మాత నీవే అందరి భాగ్య విధాత. ఓం శాంతి, ఓం శాంతి. పిల్లలు తమ తల్లి మహిమను విన్నారు. పిల్లలు చాలామంది ఉన్నారు. తప్పకుండా తండ్రి ఉన్నప్పుడు మరి తల్లి కూడా ఉంటుంది కదా అని భావించబడుతుంది. రచన కొరకు తల్లి తప్పకుండా ఉంటుంది. రచించాలంటే తల్లి తప్పకుండా ఉంటుంది. భారతదేశంలో మాతను గురించి చాలా మంచి మహిమ గానం చేయబడుతుంది. భారతదేశంలో మాతను గురించి చాలా మంచి మహిమ గానం చేయబడుతుంది. జగదంబకు చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఏదో ఒక విధంగా తల్లి పూజ జరుగుతుంది. అలాగే తండ్రి పూజ కూడా జరుగుతుంది. తాను జగదంబ అయితే వీరు జగత్పిత. జగదాంబ సాకారంలో ఉంది, జగత్పిత కూడా సాకారంలో ఉన్నారు. వీరిరువురిని రచయిత అనే అంటారు. ఇక్కడ వీరు సాకారంగా ఉన్నారు కదా. నిరాకారుడినే గాడ్ ఫాదర్ అని అంటారు. మాతాపితల రహస్యం అర్థం చేయించబడింది. చిన్న తల్లి ఉంది, పెద్ద తల్లి కూడా ఉంది. మహిమ చిన్న తల్లిది. వీరు దత్తత తీసుకుంటారు. తల్లిని కూడా దత్తత తీసుకున్నారు. మరి వీరు పెద్ద తల్లి అవుతారు కదా. కానీ మహిమంతా చిన్న తల్లిదే. పెద్ద తల్లి అంటే బ్రహ్మబాబా, చిన్న తల్లి అంటే మమ్మ. తమ కర్మభోగపు లెక్కపత్రాలను కూడా తీర్చుకోవాలని పిల్లలకు తెలుసు. ఎందుకంటే వికర్మాజీతులుగా ఉండేవారు. మళ్ళీ రావణుడు వికర్మీలుగా చేసేసాడు. వికర్మ శకము ఉంది, అలాగే వికర్మాజీత్ శకం కూడా ఉంది. మొదట అర్ధకల్పము వికర్మాజీత్ శకము అని అంటారు. ఆ తర్వాత అర్ధకల్పం వికర్మ శకము ప్రారంభమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వికర్మలపై విజయం పొంది వికర్మాజీతులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు వికర్మలపై విజయం పొంది వికర్మాజీతులుగా అవుతారు. పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని యోగ శక్తి ద్వారా
ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్మృతి ద్వారానే వాటి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. పిల్లలు స్మృతి చేసినట్లయితే పాపాల ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అనగా తుప్పు తొలగిపోతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. శిరస్సుపై జన్మ జన్మల పాపాల భారం ఎంతగానో ఉంది. మీ శిరస్సుపై జన్మ జన్మల పాపాల భారం ఎంతగానో ఉందంటున్నారు బాబా. ఎవరైతే నంబర్ 1 పుణ్య ఆత్మగా అవుతారో వారే మళ్ళీ నంబర్ 1 పాపాత్మగా కూడా అవుతారు. వారు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే నేర్పించేందుకు శిక్షకులుగా అవుతారు. మరి తప్పకుండా కష్టపడవలసి ఉంటుంది కదా. రోగాలు మొదలైనవి వచ్చినప్పుడు తమ కర్మల ఫలమే అని అంటారు. అనేక జన్మల వికర్మలు చేశారు. ఆ కారణంగా అనుభవించవలసి వస్తుంది. కావున ఎప్పుడు వీటికి భయపడకూడదు. సంతోషంగా వీటిని దాటివేయాలి. ఎందుకంటే ఇవి మీరు చేసుకున్న లెక్కాచారాలే. ప్రాయశ్చిత్తము ఒక్క తండ్రి స్మృతి ద్వారానే జరుగుతుంది. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు పిల్లలైన మీరు జ్ఞానామృతాన్ని తాగాలి, యోగంలో ఉండాలి. వికర్మలు ఉన్నాయి అంటే పాపకర్మలు ఉన్నాయి, కావుననే దగ్గు మొదలైనవి వస్తూ ఉంటాయి. సంతోషం కలుగుతుంది. ఇక్కడే అన్ని లెక్కపత్రాలు అంతమైపోవాలి. ఇవి మిగిలి ఉంటే పాస్ విత్ హానర్గా అంటే గౌరవయుక్తంగా పాస్ అవ్వలేరు. దెబ్బలు తిని భాగ్యం లభిస్తే అది అవమానమే కదా అంటున్నారు బాబా. దెబ్బలు తిని భాగ్యం లభిస్తే అవమానమే కదా. అనేక రకాలైన దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ అనేక రకాల దుఃఖాలకు అవధులు లేవు. ఇక్కడ ఎంత దుఃఖం ఉందో అవధులు లేవంటున్నారు బాబా. అక్కడ సుఖమునకు అవధులు ఉండవు. దాని పేరే స్వర్గం. క్రైస్తవులు హెవెన్ అని, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ విషయాలను గురించి మీకు తెలుసని చెప్తున్నారు బాబా. నివృత్తి మార్గపు సన్యాసులు ఇవన్నీ కాకిరెట్టతో సమానమైన సుఖాలు అని అంటారు. ఈ ప్రపంచంలో తప్పకుండా ఇలా ఉంటుంది. ఎవరికి ఎంత సుఖమున్నా కానీ అవన్నీ అల్పకాలిక సుఖాలే. స్థిరమైన సుఖం ఏమాత్రమూ లేదు. అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తాయి. హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు పాత శరీరం దానంతటదే మట్టిగా అయిపోతుంది. జంతువుల శరీరాలు ఉపయోగపడతాయి, కానీ మనుషులది ఎందుకు పనికిరాదు. తమో ప్రధాన పతిత శరీరం ఎందుకు పనికిరాదు. అది గవ్వ సమానమైనది. మరి దేవతల శరీరాలు వజ్రతుల్యమైనవి. కావున
వారికి ఎంతగా పూజలు జరుగుతాయో చూడండి. ఈ తెలివి ఇప్పుడు పిల్లలని మీకు లభించింది. వీరు అనంతమైన తండ్రి, వీరు అతి ప్రియమైన వారు. వీరిని అర్థకల్పం స్మృతి చేశారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు. సత్యమైన బ్రాహ్మణులు చాలా శుద్ధంగా ఉండాలి. సత్యమైన గీతా పాఠకులు తప్పక పవిత్రంగా ఉండవలసిందే. ఆ అసత్యమైన గీతా పాఠకులు పవిత్రంగా ఉండరు. గీతలో కామం మహాశత్రువు అని వ్రాయబడి ఉంది. మరి ఆ గీతను వినిపించేవారు స్వయం పవిత్రంగా ఎక్కడుంటున్నారు? గీత సర్వశాస్త్రమయి శిరోమణి. దాని ద్వారా తండ్రి గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారు చేశారు. ఇది కూడా మీరే అర్థం చేసుకున్నారు. గీతా పాఠకులు దీనిని అర్థం చేసుకోలేరు. వారు చిలుకల వల్లి వేస్తూ ఉంటారు, చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. కానీ మహిమంతా ఒక్కరిదే. ఇంకే వస్తువుకు మహిమ లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా మహిమ లేదు. మీరు వారి ముందు ఎంతగా పాదాభివందనాలు చేసినా వారి ముందు బలిహారమైన వారసత్వం అయితే లభించదు. మీరు ఎవరి ముందు పాదాభివందనాలు చేసినా వాళ్ళ ముందు ఎంత బలైనా వారసత్వం అయితే లభించదు అంటున్నారు బాబా. కాశీలో కత్తుల బావిలో దూకుతారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ వారు దాన్ని మూయించేశారు. లేకపోతే ఎంతోమంది అలా బలయ్యేవారు, బావిలోకి దూకేవారు. కొందరు దేవిపై బలిహారం అవుతారు, కొందరు శివునిపై బలిహారం అవుతారు. దేవతలపై బలిహారం అవటంలో లాభం ఏమీ లేదంటున్నారు బాబా. కాళీపై బలవుతారు. కాళీని ఎంత నల్లగా తయారు చేసేసారు. ఇప్పుడు అందరూ ఇనుప యుగం వారిగా ఉన్నారు. ఇంతకుముందు స్వర్ణయుగం వారిగా ఉండేవారు. అంబా అని ఒక్కరిని పిలుస్తారు. తండ్రిని ఎప్పుడు అంబా అని పిలవరు. జగదంబ సరస్వతి, బ్రహ్మ కూతురు. ఇది ఎవరికీ తెలియదు. బ్రహ్మ తప్పకుండా ప్రజాపితయే కదా, తను సూక్ష్మవతనంలో ఉండరు. సరస్వతి బ్రహ్మ కూతురని కూడా భావిస్తారు. బ్రహ్మకు భార్యను చూపించరు. నేను ఈ బ్రహ్మ ద్వారా కూతురైన సరస్వతిని దత్తత తీసుకున్నాను అని తండ్రి అర్థం చేయిస్తారు. కూతురు కూడా అర్థం చేసుకుంటుంది. తండ్రి దత్తత తీసుకుంటారు, బ్రహ్మను కూడా దత్తత తీసుకుంటారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ఇవి ఎవరి బుద్ధిలోనూ లేవు. బాబా మీకు తమ అంతమును కూడా తెలియచేస్తారు. మరి అది తప్పకుండా షణ్ముఖంగానే చెప్తారు కదా, ప్రేరణ ద్వారా అయితే తెలియచేయరు కదా. భగవాన్ వాచ హే పిల్లలు అని ఉంది. మరి తప్పకుండా సాకారంలోకి వచ్చినప్పుడే చెప్పగలరు కదా.
నిరాకారుడైన తండ్రి కూర్చుని శివబాబా ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తారు. బ్రహ్మ చదివించరు. బ్రహ్మను జ్ఞానసాగరుడు అని అనరు. అలా ఒక తండ్రినే అంటారు. ఇది చదివించేది లౌకిక తండ్రి కాదు, పారలౌకిక తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని ఆత్మ అర్థం చేసుకుంటుంది. వైకుంఠమును పరలోకము అని అనరు. అది అమరలోకం, ఇది మృత్యులోకం. అనగా ఇక్కడ ఆత్మలేన మనం ఉంటాం. ఇది పరలోకం కాదు. ఆత్మలేన మనం ఈ లోకంలోకి వస్తాం. పరలోకం ఆత్మలైన మన లోకం. మీరు ఈ భారతదేశంలోనే రాజ్యం చేశారు, కానీ పరలోకంలో కాదు. పరలోకానికి రాజు అని అనరు. లోక పరలోకములలో సౌభాగ్యంగా ఉండాలి అని అంటారు. ఇది స్థూల లోకం. ఆ తర్వాత పరలోకంలో సౌభాగ్యవంతులుగా అయిపోతారు. అదే భారతదేశం వైకుంఠంగా ఉండేది. మళ్ళీ అలా తయారవుతుందని చెప్తున్నారు బాబా. ఇది మృత్యులోకం. లోకములలో మనుషులు ఉంటారు. వైకుంఠంలోకి పరలోకంలోకి వెళ్ళాలి అని అంటారు. దల్వాడ మందిరంలో కూడా కింద తపస్సులో కూర్చున్నారు. పైన వైకుంఠపు చిత్రాన్ని తయారు చేస్తారు. ఫలానా వారు వైకుంఠవాసులయ్యారు అని భావిస్తారు. వైకుంఠం ఇక్కడే ఉంటుంది, కానీ పైన ఉండదు. ఈనాడు ఇంత పతిత లోకంగా అయింది. ఇదే మళ్ళీ పావన లోకంగా అయిపోతుంది. పావన లోకం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది గతించిపోయింది. కావుననే పరలోకము అని అంటారు. అది పరంగా అయిపోయింది కదా. బాబా చెప్తున్నారు, భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది? స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా అయింది. స్వర్గం ఇప్పుడు దూరం అయిపోయింది కదా. మళ్ళీ డ్రామానుసారంగా వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు స్వర్గం దూరం అయిపోతుంది. కావున దాన్ని పరలోకము అని అంటారు. మనం ఇక్కడికి వచ్చి ప్రపంచంలో మళ్ళీ మన రాజ్యభాగ్యాన్ని పొందుతాము అని ఇప్పుడు మీరు అంటారు. మనం ఇక్కడికి వచ్చి రాజ్యభాగ్యాన్ని మళ్ళీ పొందుతాం. ప్రతి ఒక్కరూ తమ కొరకే పురుషార్థం చేస్తారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. అందరూ చేయరు కదా. ఎవరైతే చదువుకుంటారో వారే వైకుంఠానికి నవాబులు అనగా యజమానులుగా అవుతారు. మీరు ఈ సృష్టిని స్వర్ణిమంగా తయారు చేస్తారు. ద్వారక స్వర్ణిమంగా ఉండేది, మళ్ళీ అది సముద్రం లోపలికి వెళ్ళిపోయింది అని అంటారు కదా. దానిని బయటకు తీసేందుకు అది అక్కడ లేదు. బంగారు ద్వారక లోపల ఉంది అంటారు, కానీ దాన్ని బయటకు తీసేందుకు అందులో ఏమీ లేదంటున్నారు బాబా. భారతదేశం స్వర్గంగా ఉండేది. అక్కడ దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడైతే ఏమీ లేదు.
మళ్ళీ అంతా స్వర్ణిమమైనది తయారు చేయవలసి ఉంటుంది. అక్కడ బంగారు మహళ్ళు లోపల నుండి బయటకు వస్తాయని కాదు, అన్నింటినీ తయారు చేయవలసి ఉంటుంది. మేము యువరాజులుగా యువరాణులుగా అవుతున్నాము అన్న నష మీకు ఉండాలి. ఇది యువరాజులుగా యువరాణులుగా అయ్యే కాలేజ్. అది ప్రిన్సెస్లు చదువుకునే కాలేజ్. మీరు రాజ్యమును తీసుకునేందుకు చదువుతున్నారు. వారు పూర్వజన్మలో దాన పుణ్యాదులు చేయటం ద్వారా రాజు ఇంట్లో జన్మించి యువరాజుగా అవుతారు. ఆ కాలేజీ ఎంత బాగుంటుంది, ఎంత మంచి శిక్షకులు మొదలైన వారు ఉంటారు. టీచర్ల కొరకు కూడా మంచి కోచ్లు ఉంటారు. సత్య త్రేతాయుగాలలో ఎవరైతే యువరాజులుగా యువరాణులుగా ఉంటారో వారి కాలేజీలు కూడా ఎంతో బాగుంటాయి. కాలేజ్లోకి అయితే వెళ్తారు కదా, భాషనైతే నేర్చుకుంటారు కదా. ఆ సత్యుగపు యువరాజు యువరాణిల కాలేజ్ని మరియు ద్వాపరయుగంలో వికారి ప్రిన్సెస్ల కాలేజ్ చూడండి ఎంత తేడా ఉంటుందో. ప్రిన్సెస్గా మీ కాలేజ్ని చూడండి, అంటే యువరాజు యువరాణిగా అయ్యే కాలేజ్ని చూడండి అంటున్నారు బాబా. ఎంత సాధారణంగా ఉందో. ఇక్కడ 3 అడుగుల నేల కూడా లభించదు. అక్కడ యువరాజులు కాలేజీల్లోకి ఎలా వెళ్తారో మీకు తెలుసు. అక్కడ నడిచి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. మహల్ నుండి బయటకు వెళ్ళగానే ఏరోప్లైన్స్ రెడీగా ఉంటాయి. సత్యుగంలో ఏరోప్లైన్లో ఎగిరిపోతారు. అక్కడ కాలేజీలు ఎంత బాగుంటాయి, ఎంత సుందరమైన పూల తోటలు, మహల్స్ మొదలైనవి ఉంటాయి. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా, అన్నింటికన్నా ఉన్నతంగా, నంబర్ 1గా ఉంటాయి. పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అయిపోతాయి. మీ సేవను ఎవరు చేస్తారు? ఈ పంచతత్వాలు అన్నింటికన్నా మంచి వస్తువులు మీకోసం పండిస్తాయి. ఏదైనా ఫలం చాలా మంచిగా వెలువడితే రాజు రాణికి కానుకగా పంపిస్తారు. ఇక్కడ మీ తండ్రైన శివబాబా అందరికన్నా ఉన్నతమైన వారు. వారికి మీరు ఏం తినిపిస్తారు? వీరు ఏ వస్తువు పైన కోరికను కలిగి ఉండరు. ఇది ధరించాలి, ఇవి తినాలి, ఇవి చేయాలి అన్న కోరిక ఏమీ ఉండదు. పిల్లలైన మీకు కూడా ఈ కోరికలు ఉండకూడదు. ఇక్కడ ఇవన్నీ చేస్తే అక్కడ అవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఇక మొత్తం ప్రపంచమును త్యాగం చేయాలని చెప్తున్నారు బాబా. దేహ సహితంగా అన్నింటినీ త్యజించాలి. వైరాగ్యం కలిగితే త్యాగం జరుగుతుంది. నేను పిల్లలేని మీకు ఇచ్చేందుకు అరచేతిపై వైకుంఠాన్ని తీసుకొచ్చాను. బాబా మనవారని మీకు తెలుసు. మరి తప్పకుండా వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. కన్యకు నిశ్చితార్థం జరిగితే లేక లగ్నం నిశ్చయించబడితే నేను భర్తను తలుచుకోవటం లేదు అని అననే అనదు. ఎందుకంటే అక్కడ జీవిత మిలనం జరుగుతుంది. అలాగే తండ్రి మరియు పిల్లల మిలనం జరుగుతుంది. కానీ మాయ మరిపింపచేస్తుంది. మీరు నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇందులో ముక్తి జీవన్ముక్తులు 2 వచ్చేస్తాయి. మరి మీరు దీన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇది బుద్ధితో పని. నోటితో కూడా ఏమీ చెప్పనక్కర్లేదు. మరియు నిశ్చయం ఏర్పరచుకోవాలి. పవిత్రంగా ఉంటూ పవిత్ర ప్రపంచపు వారసత్వం తీసుకుంటామని మనకు తెలుసు.
ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందే కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. మనం బాబాకు చెందిన వారిగా శివ్ బాబా పతితులను పావనులుగా తయారు చేస్తారు. మీరు నన్ను స్మృతి చేయండి అని వారు చెప్తారు. దీని అర్థమే మన్ మనాభవ. వారైతే కృష్ణ భగవాన్ వాత్స అని వ్రాసేశారు. పతిత పావనుడు ఒక్కరే, వారే సర్వులకు సద్గతి దాత. ఒక్కడినే స్మృతి చేయాలి. నన్నొక్కడిని మర్చిపోయిన కారణంగానే మీరు ఎంతమందిని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే విక్రమాజిత్ రాజుగా అయిపోతారు. విక్రమాజిత్ రాజు విక్రమ్ రాజుకు ఉన్న తేడాను కూడా తెలియచేస్తారు కదా. పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. కిందకు రావాల్సిందే వైశ్యవంశీయులు, ఆ తర్వాత శూద్రవంశీయులు. వైశ్యవంశీయులుగా అవ్వటము అనగా వామ మార్గంలోకి రావటం. చరిత్ర భూగోళం అంతా బుద్ధిలో ఉంది. దీనిపై కథలు కూడా ఎన్నో ఉన్నాయి. బాబా చెప్తున్నారు అక్కడ మోహము విషయం కూడా ఉండదు. పిల్లలు మొదలైన వారంతా ఎంతో ఆనందంగా ఉంటారు. తమంతట తామే బాగా పాలింపబడతారు. దాసదాసీలు ముందుంటారు. కావున ఇప్పుడు మీరు మీ భాగ్యాన్ని చూసుకోండి. మనం ఇప్పుడు ఎటువంటి కాలేజ్లో కూర్చున్నామంటే దీని ద్వారా మనం భవిష్యత్తులో యువరాజు యువరాణులుగా అవుతాం. తేడాన్ని గురించి అయితే మీకు తెలుసు కదా. వారు కలియుగి ప్రిన్స్ ప్రిన్సెస్, వీరు సత్యుగి ప్రిన్స్ ప్రిన్సెస్. వారు కలియుగి యువరాజు యువరాణి, వీరు సత్యుగి యువరాజు యువరాణి. వారు మహారాణి మహారాజులైతే వీరు రాజారాణులు. చాలామందికి లక్ష్మీనారాయణ రాధాకృష్ణ అన్న పేర్లు కూడా ఉంటాయి. మరి ఆ లక్ష్మీనారాయణులను రాధాకృష్ణులు ఎందుకు పూజిస్తారు? పేరైతే ఒక్కటే కదా. వారు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఈ కాలేజ్ శాస్త్రాల్లో లేదని ఇప్పుడు మీకు తెలుసు. యజ్ఞ తప దాన పుణ్యాదుల్లో సారమేమీ లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. డ్రామానుసారంగా ప్రపంచం పాతబడవలసిందే. మనుష్య మాత్రులు తమో ప్రధానంగా అవ్వవలసిందే. ప్రతి విషయంలో తమో ప్రధానత ఉంటుంది. క్రోధము, లోభము అన్నింట్లలో తమో ప్రధానంగా ఉన్నారు. మా భూభాగంలో వీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? కాల్చి పారేయండి అంటారు. ఎంతో మారణహోమం చేస్తారు. పరస్పరం ఎంతగానో పొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరినొకరు హతమార్చుకునేందుకు కూడా వెనకాడరు. తండ్రి చనిపోతే వారసత్వం లభిస్తుంది అని కొడుకులు భావిస్తారు. ఇటువంటి తమో ప్రధాన ప్రపంచం వినాశనం ఇప్పుడు జరగవలసిందే. మళ్ళీ సతో ప్రధాన ప్రపంచం వస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పుణ్యాత్మగా అయ్యేందుకు, స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని పాస్విత్ హానర్గా అయి గౌరవపూర్వకంగా వెళ్ళాలి. కావున కర్మభోగం చూసి భయపడకూడదు, దాన్ని సంతోషంగా తీర్చుకోవాలి. సెకండ్ పాయింట్, సదా మేము భవిష్య యువరాజులుగా యువరాణులుగా అవుతున్నాము అన్న నష్టాలోనే ఉండాలి. ఇది
యువరాజు యువరాణిగా అయ్యేందుకు కాలేజ్. వరదానము: అచల స్థితి ద్వారా మాస్టర్ దాతగా అయ్యే విశ్వ కళ్యాణకారి భవ. అచల స్థితిలో ఉండేవారు ఇతరులు కూడా అచలంగా కావాలి అన్న శుభ భావన, శుభకామనను ఉత్పన్నం చేస్తూ ఉంటారు. అచల స్థితిలో ఉండేవారికి దయార్థ హృదయం విశేష గుణంగా ఉంటుంది. ప్రతి ఆత్మ పట్ల సదా దాతయ్యక భావన ఉంటుంది. వారికి ఉన్న విశేషమైన టైటిల్ విశ్వ కళ్యాణకారి. వారిలో ఏ ఆత్మ పట్ల ద్వేషభావం, అసహ్యం, ఈర్ష్య, నిందాభావం ఉత్పన్నం కాచాలవు. సదా కళ్యాణ భావం ఉంటుంది. స్లోగన్: శాంతి శక్తియే ఇతరుల క్రోధాగ్నిని ఆర్పేందుకు సాధనము. ఈరోజు స్వమానము: నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.